సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ తరపున కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కేజ్రీవాల్ తరపున కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఇటు సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన విచారణ కాసేపు క్రితం ప్రారంభమైంది. లిక్కర్ కేసులో ప్రధానంగా సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఈ కేసులో ఇప్పటికే తాజాగా సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సిబిఐ వారం రోజుల గడువు అడగడంతో కేసును ఈ రోజుకు వాయిదా వేశారు. అయితే తాజాగా సిబిఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా విచారణ కొనసాగుతుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి సీనియర్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తున్నారు. ఇక సిబిఐ తరఫున ఎస్వి రాజు సైతం కూడా అదనపు సొలిసిటర్ జనరల్ సైతం కూడా హాజరయ్యారు. ప్రస్తుతానికైతే వాదనలు కొనసాగుతున్నాయి. అయితే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ముందు విచారణ ప్రారంభమైంది. గతంలో మార్చికి సంబంధించి 2023 మార్చిన అరవింద్ కేజ్రీవాల్ ను మొదట అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసులో సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వరుసగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయినప్పుడు కూడా సిబిఐ కేసులో బెయిల్ మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో కొనసాగుతున్నారు. తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు చేశారు. అదే గ్రౌండ్ లో అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు చేయాలని కూడా వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా దొరకని చోట కేవలం వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే అరెస్టు జరిగింది. ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇటీవల మనీష్ సిసోడియా కావచ్చు, ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయక్, వీరు ముగ్గురికి కూడా ఇటీవలనే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానంగా సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపటి దీనిపైన ఏం జరగబోతున్నారో కొంత ఉత్కంఠత నెలకొంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ కేసులో బెయిల్ వస్తుందనేది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కాక బెయిల్ మంజూరు అయితే ఖచ్చితంగా తిహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవీన్.